2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రాల మధ్య లోక్సభ స్థానాల పునర్విభజన చేయడం జరుగుతుంది. అయితే ఈ స్థానాల సంఖ్యను ఎంతకు పెంచాలని నిర్ణయించడం జరిగింది? ఆప్షన్ బి 543 నుంచి 850కి పెంచాలని నిర్ణయించడం జరిగింది. డీలిమిటేషన్ ద్వారా దేశంలో లోక్సభ స్థానాల పెరుగుదల అనేది సుమారుగా ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది? ఆప్షన్ డి 54.54%గా పెరిగే అవకాశం ఉందని చెప్పచ్చు. మంగోలియా కొత్త ప్రధానిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ న్యామ్ ఒసోర్ ఉచ్రాల్. బీహార్ నూతన ముఖ్యమంత్రిగా ఇటీవల ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? ఆప్షన్ డి సామ్రాట్ చౌదరి. ఆస్ట్రేలియాలో తొలి మహిళా ఆర్మీ చీఫ్గా ఇటీవల నియమితులైన వారు ఎవరు? ఆన్సర్ బి సుహాన్ కోయిల్. ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ మార్చి 2026కి ఎంపికైన మెన్ క్రికెటర్ ఎవరు? ఆప్షన్ డి సంజు శాంసన్. 2026లో ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ ఎక్కడ జరిగింది? ఆప్షన్ సి కిర్గిజిస్తాన్ బిషేక్లో జరిగింది. 2026 విజెండ్ అవార్డులో లీడింగ్ ఉమెన్స్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికైన వారు ఎవరు? ఆప్షన్ ఏ దీప్తి శర్మ. ఇటీవల భారతదేశం 13 టన్నుల బీసీజీ వ్యాక్సిన్లను ఏ దేశానికి అందించింది? ఆప్షన్ సి ఆఫ్ఘనిస్తాన్. పోయిలా బైశాఖ్ అనే ఫెస్టివల్ 2026లో ఏ రాష్ట్రంలో జరుపుకున్నారు? ఆప్షన్ బి వెస్ట్ బెంగాల్. తొమ్మిదవ హిందూ మహాసముద్ర సదస్సు 2026లో ఎక్కడ జరిగింది? ఆప్షన్ బి మారిషస్. ఈ క్రింది వాటిలో ఏది సైబర్ సెక్యూరిటీ అవేర్నెస్ ట్రైనింగ్ ప్రోగ్రామ్గా చెప్పవచ్చు? ఆప్షన్ ఏ ఈ సేఫ్టీ హర్.